కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ప్రస్తుతం మనం కూటమి ప్రభుత్వం అమరావతి ఏదైతే ఉందో అమరావతి రాజధాని కోసం చట్టబద్ధత తీసుకొచ్చాం, కేంద్రంతో పోరాడని చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ పార్టీ అధినేత మావిగన్ అంటూ కొత్త పేరు ఒకటి బయటకు తీసుకొచ్చి ఉన్నాడు. ప్రస్తుతం మనం వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒంగోలు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవి గారు ఉన్నారు. ఒకసారి ఈ మావిగన్ తదితర అంశాలపై ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. భారతదేశంలో ఏదైతే నిన్న జరిగినటువంటి లోక్సభలో మొత్తం దేశం మొత్తం రాజధాని కోసం ఇది చేశారు. ఒక్క వైసీపీ వాళ్ళు మాత్రమే దాని గురించి ఈ బిల్లు పాస్ చేయడానికి అడ్డుపడి వాకౌట్ చేశారు. దాని మీద మీరేమంటారు? దేశం మొత్తానికి వచ్చిన నష్టం లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న నష్టం ఇది. లో లయింగ్ ఏరియాలో మనందరికీ తెలుసు, తెలంగాణలో 600 కోట్లు పెట్టి అత్యున్నతమైన సచివాలయం కట్టుకున్నారు. పార్లమెంటు భవనం 900 కోట్లతోటి ఈ దేశానికి తలమానికమైన భవనం కట్టుకున్నారు. ఇక్కడ అమరావతిలో 400 కోట్లు పెట్టి పంపింగ్ స్కీమ్ పెట్టారు. అంటే లోతట్టు ప్రాంతం, వర్షం వస్తే నీళ్లు నిలబడతాయి, ఆ నీళ్లు బయటకు కొట్టాలంటే పంపింగ్ ఉండాలని 400 కోట్లు పెట్టి నీళ్లు బయటకు కొట్టడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికి కొన్ని 100 కోట్లు చిల్ల చెట్లు కొట్టారు. సరే, అది తీసేయండి, చిల్ల చెట్లు అవసరం. వర్షం పడ్డప్పుడల్లా నీళ్లు బయటకు కొట్టే ఈ రాజధానిలో వైబుల్ కాదయ్యా అని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. తర్వాత మనందరికీ తెలుసు, ఒక ఇల్లు కట్టుకుంటే స్క్వేర్ ఫీటు, మన స్థలం మందై మనం ఇల్లు కట్టుకుంటే 2,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంటుంది. లగ్జరీగా కట్టుకుంటే 3 నుంచి 4,000 ఉంటుంది. అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఢిల్లీలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన పార్లమెంటు ఇసుక కూడా బయట నుంచి రాష్ట్రాలకు తీసుకొచ్చుకోవాల్సిన సందర్భంలో అక్కడ 4,000 రూపాయల డిపిఆర్ తోటి పార్లమెంటు భవనం బ్రహ్మాండంగా భారతదేశం గర్వపడే విధంగా కడితే, ఇక్కడ 12,000 రూపాయలు ధరతోటి మళ్ళీ జిఎస్టీలు ఇవన్నీ లెస్ ఇచ్చి మళ్ళీ ఇసుక కూడా ఫ్రీగా ఇస్తా. ఇది దోపిడీ. అదేవిధంగా అంటే ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి మీరు సేకరించే భూమికి 2 లక్షల కోట్లు రోడ్లకి, కాలువలకి, కరెంటు లైన్లకి, కనీస వసతులు సదుపాయాలు కల్పించాలంటే 2 లక్షల కోట్లు అవుద్ది. ఏంది జనాభా లేని రాజధానిని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడతా ఉంటున్నారు. 7 సంవత్సరాల్లో మీరు పరిపాలిస్తున్నప్పుడు 5,000 కోట్లు నిజంగా ఖర్చు పెట్టింది. ఒక 4,000 కోట్లు ఎంతో మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు నిజంగా ఖర్చు అయింది అంటే బిల్లులు ఇచ్చింది, ఏదైతే బిల్లులు రికార్డ్ చేసి బిల్లులు ఇచ్చిందో 5,000 కోట్లు ఉంది. ఇంకా 2 లక్షల కోట్లు పెట్టి ఆ రాజధానిని కనీస వసతులు ఏర్పాటు చేయడానికి ఎన్ని శతాబ్దాలు పడుతుంది? ఒక మనిషి జీవితకాలం ఎంత? చంద్రబాబు నాయుడు గారు అలివిగాని మాటలే కదా, ఆ మాటలు నమ్మి జనం ఓట్లు వేయటం కూడా మోసమే కదా. అరుంధతి నక్షత్రం చూపించినట్టే కదా అదుగో అమరావతి అని మనకు చూపించటం. నిజం తెలుసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు సత్యవాది. కష్టమైన నిష్ఠూరమైన నిజం మాట్లాడితే ప్రజలకు తెలుసుద్దని, ఈ రాష్ట్రాలు వీళ్ళు చేసే మోసాలు, అప్పులు భావితరాలు మొయ్యలేమని ఆయన చెప్తున్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిజమైంది, రాజధాని గురించి ఆయన చెప్పిన నిజమైంది. అది లోతట్టు ప్రాంతం, అక్కడ ఇంత ఖర్చు పెట్టి చేయలేము. ఇది సత్యదూరమైన విషయం. గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు హైవేలు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, కరెంట్ లైన్లు, రోడ్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి దాని పక్కన డెవలప్ చేసుకుంటా పోండి, ఎంత అవసరమైతే అంత. ఏదైనా ఊరు పెరిగితే లోపల పక్క పెరుగుద్ది, రైతులు ఊరు పెట్టుకోవాలి ఇచ్చుకుంటారని ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ చెప్పాడు. ఇది మీరు ఎందుకు రైతులను మోసం చేస్తారని మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడారు. ఇప్పటికీ కలకత్తా ఎన్నో శతాబ్దాలుగా డెవలప్ అయిన కలకత్తా ఇప్పటికి 50,000 ఎకరాలు మాత్రమే. కలకత్తా మహానగరం 50,000 ఎకరాలు ఇప్పటికి కూడా. 1,00,000 ఎకరాలు తీసుకొని లేని జనాభాని ఎక్కడికి తీసుకొస్తారు? రైతులు అమాయక రైతులు ఈ చంద్రబాబు మాటలు నమ్మి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి ఎకరాలు ఇచ్చి గజాలు తీసుకునేది ఏంది? ఎకరాలు ఇస్తుంటారే 1/4 గజాల కింద తీసుకుంటుంటారే. ఎప్పుడు కమ్ముడు పోతాయి? వాళ్ళు ఎప్పుడు ప్లాట్లు ఇస్తారు? మీ భూమిని రూపాయికి 2 రూపాయలకి రిజిస్టర్లు చేస్తా వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటూ ఉంటే తెలియని రైతులు మోసపోవటం, అదొక బ్రహ్మ పదార్థం. అలా అమరావతి ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ అన్నట్టుగా ఒకటి కల్పించి జరగని పని జరుగుద్ది అన్నట్టుగా. అంటే మీరు ఇక అమరావతి అనేది నేను కడతా ఉంటాను, కంటిన్యూ మీ రోడ్లు వేస్తూ ఉండండి. ఉదాహరణకి
2004 ఎన్నికల ముందు టెంకాయ కొట్టాడు మన వెలుగొండ ప్రాజెక్టుకి. ఇప్పటికి పూర్తి కాల. ఈ మధ్యలో ఎన్నిసార్లు, పోయినసారి ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు అయ్యాడు. ఇప్పటికే ఆ రైతులకు, ముంపు గ్రామ రైతులకు డబ్బులు ఇవ్వడానికి నీ చేతికి రాలా. అంటే ఒక హామీ అవతల కేసీఆర్ 5 ఏళ్లలో కాళేశ్వరం కట్టాడు, 5 సంవత్సరాలు కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీరు ఇస్తా అన్నాడు. నువ్వు ఒక హామీ ఇస్తే, ఇప్పుడు ఇచ్చిన హామీ నెక్స్ట్ జనరేషన్గా అంటే ఒక హామీ పడేస్తే తర్వాత వాళ్ళు జుట్టు పీక్కుంటా ఉంటారు, అయితే నాది అంటాడు, కాకపోతే పోద్ది అని. అదేగా ఇప్పుడు చంద్రబాబు ఓకే అది చెప్పారు. 2014 ఎప్పుడైతే 2014లో అసెంబ్లీలో జగన్ గారు కూడా చెప్పారు కదా, ఒక రాజధాని ఉండాలంటే కొన్ని వేల ఎకరాలు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఫస్ట్ పాయింట్ అది. అయిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజధాని కాదు, దక్షిణాఫ్రికా లాగా 3 రాజధానులు ఉండాలని చెప్పింది కూడా ఆయన. మరలా తర్వాత 2019 ఎన్నికలు రాబోయే సమయంలో వైజాగ్ను రాజధాని చేస్తాను, నేను అక్కడ ఫ్యామిలీ పెట్టుకుంటానని చెప్పింది కూడా ఆయన. అయిపోయిందా? ఆ తర్వాత మరలా ఇప్పుడు రాజధాని ఏదైతే అమరావతికి బిల్లు పెడుతున్నారో ఇప్పుడు మరలా ఇవన్నీ అయిపోయినాయి. మావిగన్ అని చెప్పినండి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అని చెప్పుకుంటూ వచ్చాడు. మరి జగన్ ఎట్లా నమ్ముతారు? ఇవన్నీ చెప్పింది జగనే కదా. చెప్పేదండి, మావిగన్ అనేది మావిగన్ అని పేరు పెట్టలా, తమాషాగా ఆయన అన్నాడు. ఎట్లా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కారిడార్గా పెట్టుకొని డెవలప్ చేసుకోండి, అట్లీస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని ఒక ఆల్టర్నేటివ్ సజెషన్ ఇచ్చాడు. 5 ఏళ్ళు ఏం చేశాడు? నేను చెప్తానండి. మనకి రాష్ట్రం విడగొట్టింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం విడగొట్టింది, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ఏం తీర్మానాలు పెట్టారు? 10 సంవత్సరాలు రాజధానిగా హైదరాబాద్ ఉంచుకోమన్నారు. తర్వాత చిన్నగా అక్కడున్న ఆస్తులని పంచుకొని వచ్చి మనం కొత్త రాజధాని కట్టుకోమన్నారు. దానికి ఒక కమిటీ వేస్తే శ్రీకృష్ణ కమిటీ. ఆయన ఏం చెప్పారు? కేంద్రీకృత ఒక రాజధాని అని, ఒకే సూపర్ రాజధాని అనేది వద్దు, కేంద్రీకరించొద్దు, ఎప్పటికైనా తగాదాలు వస్తాయి భవిష్యత్తులో అన్నాడు. తర్వాత ఆయన స్పెసిఫిక్గా చెప్పాడు, ఆయనకు ఎవరు అబ్జెక్షన్ చెప్పలే. స్పెసిఫిక్గా గుంటూరు, విజయవాడ మధ్య వద్దనే చెప్పాడు. ఆ జరీబు భూములు, విలువైన పంటలు, 3 పంటలు పండిన భూములు వాటి జోలికి వెళ్ళమాకండి, పంటలు పండని మెరగ భూములు చూసుకొని కట్టుకోండి, అది కూడా ఒకే చోట కేంద్రీకృతం చేయొద్దు, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేటట్టుగా చూడమన్నాడు. ఆ ప్రతిపాదన యావత్ ప్రపంచం మెచ్చుద్ది, పార్లమెంటు మెచ్చుద్ది, అందరూ మెచ్చుతారు. నీకు పలుకుబడి ఉందని, నువ్వు కూటమిలో భాగస్వామ్యం అయ్యావు కాబట్టి ప్రధానమంత్రి నువ్వు ఉంచి ఒప్పించి తీసుకొచ్చి మనం అనుకుందాం కూటమికి నిజాయితీ, చంద్రబాబు నిజాయితీ ఉంటే నూజివీడు అని ఎందుకు ప్రచారం చేయించారు? ఈనాడు పేపర్లో అందరు నూజివీడు అన్నారు. నువ్వు భూములు ఇక్కడ కొనుక్కున్నారు, మీరు అనునాయులు ఇక్కడ కొనుక్కొని అందరికీ ఎరిగిన విద్యుత్తుమే కదా. సరే కొన్నారు, అయిపోయింది. ల్యాండ్ పూలింగ్ కూడా మీరు ఇచ్చుకున్నారు, మీ బంధువులు మీరు ఇవ్వాల. ల్యాండ్ పూలింగ్కి ఎవరు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లు కొనుక్కున్న వాళ్ళు ఎవరు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వాల? అమాయక జనం ఆశపడ్డోళ్ళు ఇచ్చారు, మీరేం బయట ఉన్నారు. సిఆర్డిఏ చట్టం అని పెట్టారు. ఆ రోజే మీరు మీ గవర్నమెంట్లోనే దాన్ని డెవలప్ చేసి 4 రోడ్లు వేసి విడగొట్టి 2 ప్లాట్లు వాళ్ళకి ఇస్తే కనీసం ఏదో కొంతమంది వచ్చేవాళ్ళు కదా. సిఆర్డిఏ చట్టం పెట్టి ఇరికిచ్చి రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళు నమ్ముకోనియకుండా ఇప్పుడు మీకు ఇచ్చి భూములు ఇచ్చి 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. అది ఎన్నాళ్ళు ఒక జనరేషన్ పోద్ది కదా. వాళ్ళ ప్లాట్లు ఇకపోతే వాళ్ళ పిల్లలు కట్నాలు ఇవ్వాలంటే ఏంది? వాళ్ళకి ఏదైనా హాస్పిటలైజ్ అయితే ఎవరు భద్రత? మీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టలేని పరిస్థితి, ఆరోగ్యశ్రీ లేదు, కనీస వస్తువులు లేని మీ అబద్ధ ప్రపంచంలో ఎవరికన్నా హాస్పిటలైజ్ అయితే అమరావతి రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి భద్రత ఏంది? అసలు ఎందుకు ఇట్టండి మోసం చేస్తారు? ప్రజలను ఉచ్చులోకి ఒక ఆశ పెట్టి ఒక ఉచ్చులోకి లాగి వాళ్ళని మీరు కోట్ల రూపాయలకి అమ్ముకుంటా, చాటును బ్లాక్ మనీకి అమ్ముకుంటా, పైకి రూపాయికి రిజిస్ట్రేషన్ అంట. ఎవరు వచ్చారు అసలు? ఇప్పటికి కాలేజీలు వచ్చినాయి. కాలేజీల వల్ల నీకేం ఎంప్లాయ్మెంట్ వస్తుంది? హాస్టల్లో పిల్లడు చదువుకుంటాడు, బయటికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక మెస్ కూడా లేదు బయట. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంది? మన రాష్ట్రానికి అసలు సపరేట్ ఒక రాజధాని లేదు, ఏమీ లేదు. ఏదైనా ఉంటే కదా ఎవరైనా ఇన్వెస్టర్లు వచ్చి మన దగ్గర ఏదైనా పరిశ్రమలు పెట్టడానికి. అది లేకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయపెట్టాడు. అప్పుడు కర్నూలు అన్నాడు, ఇవాళ మరలా నేను కర్నూలు మర్చిపోయాడు, ఇటు పక్కకి వెళ్ళిపోయాడు. మొన్న ఏమో వైసీపీ అధికారం ఉన్నప్పుడు కర్నూలు, విశాఖపట్నం, ఇది గుంటూరు, ఇది అన్నాడు, అమరావతి అన్నారు. ఇప్పుడు మరలా ఇటు వెళ్ళిపోయాడు అని చెప్పి వాళ్ళు జనం రోజు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు కదా. దానికి సజ్జల గారు ఏదైతే జగన్ మీడియా సమావేశం పెట్టి మాట్లాడతారో దానికి తగ్గ స్క్రిప్ట్ సజ్జల గారు పంపిస్తే దాన్ని మాట్లాడుతున్నారు అంటారు. అట్నే మీకు స్క్రిప్ట్ వచ్చింది, అది సజ్జల స్క్రిప్ట్. ఇప్పుడు నువ్వు వస్తావని మా పార్టీ వాళ్ళకి తెలియదు, నువ్వు వచ్చి కూర్చునే సంగతి ఊరికి తెలియదు. నా స్క్రిప్ట్ ఆడడానికి ఉన్న విషయం చెప్తున్నా. మీరందరూ ఒక అవసరం లేదు, స్క్రిప్ట్ అవసరం లేదు. మేము వాస్తవాల్ని సత్యాన్ని మాట్లాడటానికి ఏ స్క్రిప్ట్ పనిలే.
కర్నూలు అనేది ఒక వెనకబడిన ప్రాంతం కాదు, అది ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని. ఆ ప్రాంతంలో వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి, వాళ్ళ వైపు నుంచి కూడా మాకు కావాలని కోరుకుంటుంది. అందుకని హైకోర్టు పెట్టారు. హైకోర్టు పెడతానన్నాడు ఆయన. నువ్వు మాత్రం చంద్రబాబు నాయుడు చెబుతుంది ఏంది, ఆర్థిక మండలిగా వైజాగ్ని డెవలప్ చేస్తానంటున్నాడుగా. ఇది అవ్వదు అని అక్కడ ఐటీ కంపెనీలను అక్కడే తెమ్మంటున్నాడుగా, అక్కడే రూపాయికి భూమి ఇస్తున్నాడుగా ఐటీ కంపెనీలకి. రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకి రూపాయికి భూమి ఇచ్చేది ఏందయ్యా? రయేజ్ వాళ్ళతో అడిగిన ఒప్పందం తెలుసా? ఇది జగదీష్, ఇది కంపెనీలు పెడుతుంటేనేమో ఏమైనా రియల్ ఎస్టేట్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అంటే, కంపెనీలు రాబోతున్నా మీరు కంపెనీలు తేటలేదు అంటే, వచ్చే కంపెనీలు మీరు గుర్తించాలి కదా, చెప్పాలి కదా మీరు కూడా. మా ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి. మేము పోర్టులు కట్టాం, పరిశ్రమలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. మేము మెడికల్ కాలేజీలు కట్టాం, చాలా చేసాం. కానీ ముందు మీరు చేస్తున్న అవినీతి, వైసీపీ ప్రశ్న ఏంటంటే, కూటమి చేస్తున్న అవినీతిని ఎత్తి చూపిస్తాం. ఒక మాట నేను, రియల్ ఎస్టేట్ కంపెనీకి రూపాయికి భూమి ఇచ్చి వాడు మళ్ళీ బిల్డింగ్ కడితే స్క్వేర్ ఫీట్కి 1700 ఎదిరిస్తారంట. ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ మనం మొదలు పెడితే, ఎవరిదైనా ల్యాండ్ తీసుకొని మొదలు పెడితే 1700 1800 కంటే స్ట్రక్చర్ అంతకంటే అవ్వదు. తర్వాత బిల్డ్ మనం కన్జ్యూమర్కి ఎక్స్ట్రా ఫినిషింగ్ బిల్ వేస్తాం. 1700 నువ్వు ఇచ్చి, నువ్వే కట్టించి, నువ్వే వాడికి ఇచ్చి, వాడిని నమ్ముకోమని నువ్వు డబ్బులు తీసుకునేది ఏంది? పచ్చి మోసం కదా ఇది. అది అభివృద్ధి ఎట్ట ఇది అంటున్నా. ఇప్పుడు అభివృద్ధి అంటే జగన్ చేసింది 4 చెప్పండి, మీరు ఒక 5-6 అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి. అసలు ఎవరికి ఇవ్వలేదు కదా, ఎవరికి ఇచ్చేదేమన్నా మొత్తం వాళ్ళే తీసుకున్నారు కదా. ఇప్పుడు లెక్కర్ అయినా ఏదైనా వాళ్ళే తీసుకున్నారు, ఇచ్చేదేముంది ఎవరికన్నా? చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 40 సంవత్సరాల అనుభవం ఉందని ఈ రాష్ట్రానికి సన్ రైజ్ స్టేట్ అని పెట్టి 1000 కిలోమీటర్ల తీరం ఉందని చెప్పి ఒక బ్రాండ్ అని చెప్పే మనిషి ఒక పోర్టు కట్టాడా? కట్టలేదు కదా. 4 పోర్టులు ఏకదాటిగా కట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అన్నీ 75-80% పూర్తయినాయి. ఈ పాటికి ఓపెన్ అవ్వాల్సింది. వాటిని తొందరగా పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడని అనుకుంటారని నత్తనడగలు అడుగుతున్నాయి. ఒకసారి మీరు పోయి రామాయపట్నం పోర్టు చూడండి, మన దగ్గర ఉంది కదా. కావాలని చేయటం 17 మెడికల్ కాలేజీలు కడితే సగానున్న వాటిని నువ్వు పూర్తి చేయకుండా ఆపి, ఆఖరి పులివెందుల మెడికల్ కాలేజ్ పూర్తయిపోయి అడ్మిషన్లు జరిగితే వాళ్ళ సీట్లు అలాట్ చేస్తే, హాస్పిటల్ నడుస్తుంది, సీట్లు అలాట్ చేస్తే నాకు సీట్లు వద్దని రాసిస్తాడు. అంటే నువ్వు అమ్ముకోవడానికి మెడికల్ కాలేజ్, రన్నింగ్ మెడికల్ కాలేజ్ అమ్మలేవు కాబట్టి సీట్లు వద్దని రాసేచ్చడం. ఎట్లా? చంద్రబాబు నాయుడు చరిత్ర అంతా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయటమేగా. చరిత్ర మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టాడు. జగన్ ఏ పరిశ్రమ నమ్మాడు? చెప్పేది తనఖాలు పెట్టి, మీరు చెప్పే తనఖాలన్నీ కలిసి కూడా 3 లక్షల కోట్లు మాత్రమే 5 ఏళ్ల అప్పు. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన అప్పు మాకంటే ఎక్కువ. 2 సంవత్సరాలు పూర్తి కాలే, ఇంకా 22 నెలలే. 5 సంవత్సరాలు చేసిన అప్పు కంటే ఎక్కువ. డబ్బెట్టిపోతుంది, అసలు డబ్బెట్టిపోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి అనేది ఎక్కడ లేదు, ఏడాయన ఒక ఇటకరాయి పెట్టింది లేదు. ఊరికే కూర్చొని తన కార్యాలయంలో కూర్చోవటం, బటన్ నొక్కోవటం, జనాల అకౌంట్లకు డబ్బులు వేయటం, అదే చేశాడు. దానికే డబ్బులు తెచ్చాడు. మేము ఇప్పుడు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే డబ్బులు కావాల్సిందేగా. ఎక్కడ ఇటుకి పెట్టలేదు అన్నాడు కదా. ప్రతి ఊర్లో కట్టే సచివాలయాలు కళ్ళకు కనపట్ల, కట్టిన సచివాలయాలు ప్రతి ఊళ్ళో కట్టిన విలేజ్ క్లినిక్లు ఇలా కనపట్లేదా? ప్రతి ఊళ్ళో కట్టిన రైతు భరోసా కేంద్రాలు ఇలా కనపడలేదా? ఒక్కటికి పెట్టలేదా? సచివాలయాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇంతకుముందు సర్వేయరు మనం పొలం కొలత వేయించుకోవాలంటే 25,000 లేనిది, 25,000 లంచం అయింది. సర్వేయర్ ఏ ఊరన్నా వచ్చి కొలతేసాడా? ఇవాళ ప్రతి ఊరికి సర్వేయర్ ఉన్నాడు కదా, మండల సర్వేయర్తో పని లేదు కదా. ప్రతి ఊర్లో సచివాలయం 10 మంది ఉద్యోగస్తులు ఉన్నారు కదా. రైతు భరోసా కేంద్రాలు ఎంత గొప్పగా పనిచేస్తున్నాయి, దేశంలోనే ఆదర్శంగా పనిచేస్తున్నాయి. ఇంతకుముందు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడదాం. వాళ్ళ బామ్మర్ది హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూ ఆ ప్రభుత్వంలో ఉన్న లోపాలని ఎత్తి చూపిస్తూ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఒక సినిమా తీశాడు. దాంట్లో రైతు పడే కష్టాలు, విత్తనాల్లో కల్తీ, ఎరువుల్లో కల్తీ, పురుగు మందుల్లో కల్తీ, అన్నీ కలిసి వస్తే కరువు లేదా తుఫాను, ఇవన్నీ దాటి పంట చేతికి వస్తే మార్కెట్లో దోపిడీ, వీటన్నిటి మీద ఒక సినిమా తీశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలే అవి తెలియనట్టుగా ఉన్నాడు. వాటన్నిటికి పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చూపించాడు. సినిమా చూసి కాదు, రైతుల కష్టాలు తెలిసి. విత్తనాలకు గ్యారంటీ రైతు భరోసా కేంద్రం, ఎరువులకు గ్యారంటీ రైతు భరోసా కేంద్రం, పురుగు మందుల గ్యారంటీ రైతు భరోసా కేంద్రం, మార్కెట్లో గిట్టుబాటు ధరకు
ప్రభుత్వ గ్యారంటీ రైతు భరోసా కేంద్రం ఈ క్రాపింగ్ చేసినందువల్ల పంట ఊరు కొనకపోతే ముందే బోర్డు పెట్టి ఆ ధరకు ప్రభుత్వం కొంటుంది ఒక గ్యారంటీ తీసుకొచ్చారు. కాలం కలిసి రాకుండా తుఫాన్లకు కరువుకు పంట పోతే పంట పండించిన లాభమే, పంట పండకపోయిన లాభమే మా ప్రభుత్వంలో. రైతు కేంద్రాలని అన్ని ప్రభుత్వాల్లో ఉండేయే కదా అవి రైతుల కోసం. ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మండల స్థాయిలో ఉన్నారు, మన గ్రామంలో కూడా ఎక్కడెక్కడ ల్యాండ్ ఉన్నాయి అనేది మనకు తెలియాలి అని చెప్పినని గ్రామానికి ఒక టీంను పెట్టుకొని ఆ టీం ద్వారా ఆ గ్రామాల్లో ఖాళీగా ఉన్న భూములు ఇక్కడ ఇల్లు కడతామని చెప్పనని పేదలకు ఇల్లు కట్టాలని చెప్పిన అక్కడ ఎకరం ₹1,00,000 2 లక్షలు ఉండేదాన్ని ప్రభుత్వం తరపు నుంచి 15 లక్షలకి ఇప్పించి ఆ పొలం ఉన్నవాడికి 2 లక్షలు ఇచ్చి మిగతా ఈ వైసీపీ నాయకులు నీట్గా జాగ్రత్తగా పంచుకున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ కార్యక్రమాలు కాబట్టి వాళ్ళకి ఆదాయ మార్గం మీద ఒకటి కావాలి కదా, అట్లా పంచుకున్నారు. ఎక్కడైనా పోయి చూడండి మీరు, ఊరి చివరిని తప్పనిసరిగా ఒక ఇల్లు కట్టి ఉండిద్ది పాడుబడిన దానిలాగా. మిగతా మొత్తం వీళ్ళంతా వైసీపీ నేతలు ఆ పొలాలు కొనుక్కోవటం, దాంట్లో మట్టి తోలుకోవటం, ఏదంటే పొలాల మీద రాళ్ల మీద జగనన్న బొమ్మ వేసుకోవటం, పాస్ పుస్తకాల మీద నీ ఆస్తి మీద జగనన్న బొమ్మ ఏంది చెప్తా. చంద్రబాబు నాయుడు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసి ఎవరికన్నా ఒక పట్టా ఇచ్చిన జ్ఞాపకం ఉందా? కుటుంబాలు పెరుగుతున్నాయి కదా, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. ఎస్సీ కుటుంబాల్లో పల్లెటూళ్ళల్లో అంటే మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం, మేము గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి అందరూ ఒకే ఇంట్లో మొగ్గుతా స్థలం దొరక్క ఇల్లు కట్టుకునే ఓపిక ఉన్నా కానీ స్థలం దొరకలే. పల్లెల్లో రైతులు భూమి అమ్మరు, చుట్టూ ఉంటుంది భూమి అమ్మరు, వీళ్ళు ఎట్టుపోవాలా అదే ఇళ్లలో మొగ్గుతున్నారు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు భూమి కొని వాళ్ళకి 30 లక్షల పట్టాలు ఇచ్చాడు. 30 లక్షల మందికి ఇల్లు కట్టుకోమని ఉచితంగా. సరే, ఇందాక ఏదన్నారు 10 లక్షల కాడికి 15 లక్షల కాడికి ఇచ్చారన్నావుగా. ₹1,00,000 ఈ రాష్ట్రంలో మన జిల్లాలో ఎక్కడన్నా భూమి ఉంటే 1,00,000-1,50,000కి నేను కొంటాను 100 ఎకరాలు, నాకు ఇప్పించు. నిజం చెబుతున్నా, నాకు ఇప్పించు, నేను కొంటా. ఎక్కడ ఉంది? ఎందుకు ఈ అబద్ధపు మాటలు? మట్టి తోలాలి కదా, ల్యాండ్ ప్రొక్యూర్ చేశారు భూమి పంచాలని, వాళ్ళకి డెవలప్మెంట్కి మట్టి తోలాలి, ఎవరో ఒకరు తోలాలి కదా, ఎవరో ఒకరు తోలాలి. అన్నీ ప్రతిదీ ప్రజల కోసం ఉపయోగపడింది. రైతు భరోసా కేంద్రాలు ఏం అభివృద్ధి జరిగింది? ఇప్పుడు ఇళ్ల స్థలాలు గీయడానికి ఏం అభివృద్ధి జరిగింది? ఇంకొక స్కామ్ చెప్తాం మీకు అర్థమైంది. 2014-19 మధ్య మార్కెట్ ద్వారా శనగలు కందులు కొనమని పర్మిషన్ ఇచ్చాడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ జిల్లాలో ఏం జరిగింది తెలుసా? మన దామచర్ల గారి గోడౌనే తీసుకున్నారు, మహీ ఫ్యాక్టరీని తీసుకున్నారు మార్కెట్ వాళ్ళు. బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చిన కందులు శనగలు ₹3,000 తెచ్చుకొని ₹5,000 గవర్నమెంట్కి అమ్మారు. రైతుల పేర్లు కొన్నట్టుగా రైతుల అకౌంట్లో డబ్బులు కొట్టి ఆ డబ్బులు వీళ్ళు తీసుకోవటం, 4 లక్షలు ఒక రైతుకు కొడితే 4,000 రైతుకి చేతిలో పెట్టి వీళ్ళు తీసుకున్నారు. అంటే ఇంక అన్లిమిటెడ్. ఈ రైతు ఎంత పంట పండించాడనే తెలీదు. ఇప్పుడు నీవు ఒక లారీ పండించినట్టే, నీ పేరు మీద ఒక లారీ నువ్వు అమ్మినట్టు మార్కెట్కి వచ్చినట్టు నీకు చెక్కు పడుతుంది, నీకు 4 ఏళ్ళు ఇచ్చి ఆ డబ్బులు తెచ్చుకోవటం. ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యి శనగలు తెచ్చుకొని కందులు తెచ్చుకొని మార్కెట్కి అమ్మి లూటీ చేశారు. ఇటువంటి వ్యవస్థనంతా సెటరేట్ చేయడానికి ఈ క్రాపింగ్ అని పెట్టి ఏ రైతు ఏ పొలం దగ్గర ఏ పంట వేసాడో అక్కడ నిలబడి ఫోటో తీసి జీపీఎస్ ద్వారా ఫిక్స్ చేసి క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ప్రకృతి దెబ్బతింటే డబ్బులు ఇన్సూరెన్స్ ద్వారా ఇచ్చాడు, పండిన పంటని ప్రభుత్వం ద్వారా సేకరించాడు. లూటింగ్ని అరికట్టిన జగన్మోహన్ రెడ్డి. లూటింగ్ చేయలా. మీరు పొద్దున్నే నిద్రలేసి ఈనాడు జ్యోతి పేపర్ అనేది చదువుకొని అబ్బాని ఆవేశపడిపోయి సాయంత్రం పూట ఆంధ్రజ్యోతి పేపర్ చదివి ఆంధ్రజ్యోతి ఛానల్ చూసి నిద్రపోతే మీకు వాస్తవాలు తెలియవు. సాక్షి చదవమని నేను అంట్లా, అన్ని విషయాలు తెలుసుకోవాలి లోకం మీద. మన మనుషులుగా మన గ్రామాల్లో మన చుట్టూ ఉన్న మనుషుల జీవన ప్రమాణాలు ఎట్ట మారుతున్నాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్ట బతుకుతున్నారు, మన వ్యవస్థలు ఎట్ట పనిచేస్తున్నాయి, మన కళ్ళతో చూస్తే అర్థమైంది. నేను పేపర్లో చదివి మనకి పేపర్లుగా జనం అనే మాట ఏంటంటే, ఇప్పుడు వైసీపీ పార్టీ అని చెప్పినంటే మామూలుగా ఇప్పుడు చుండూరు రావు గారు గతంలో ఎప్పుడు ఈ విధంగా మాట్లాడేవాడు కాదు. వాళ్ళకి మీకు ట్రైనింగ్ ఏమైనా ఇస్తారు మామూలుగా అక్కడికి పిలిచి తాడేపల్లి మీకు అక్కడ సజ్జల చిన్న వాళ్ళ జనం అనేది ఏంటంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒక మాట నిలిపోతాడు, అది వెళ్ళిపోయిన తర్వాత దాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి అని చెప్పండి. తప్పనిసరిగా ఎమ్మెల్యే స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి దాకా ఎవరికి తగ్గట్టు వాళ్ళు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి బెత్తాలతో పెట్టి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా అంత ఘాటుగా అసలు మేము చెప్పిందే కరెక్ట్ అన్న విధంగా జనం మరి మిమ్మల్ని 11కి ఎందుకు పరిమితం చేశారు? మీరు అంత నికార్సుగా ఉంటే 11కి ఎందుకు దానికి సమాధానం చెప్పండి. జగదీష్, నేను చెప్పింది నీకు సత్యం అనిపించినాయా అసత్యం అనిపించినాయా? నేను చెప్పినవన్నీ నువ్వు రికార్డ్ చేసుకొని ఇవన్నీ వెరిఫై చేసుకో. ఇవి సత్యం అయితే సత్యం,
ఇందుట్లో ఎవరు ట్రైనింగ్ ఇచ్చేది పని. నేను ఏదైనా ట్రైనింగ్ అయ్యానంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ట్రైన్ అయ్యా, పార్టీ పరంగా ఒక క్రమశిక్షణతో ఆడ వచ్చా ఎన్టీ రామారావు గారి ఆశయాలతోటి. అక్కడ ఎందుకు నచ్చలేదంటే విధానాలు, సరే మనం పార్టీలో పనిచేయడం నష్టపోవడం ఒక ఎత్తు అయితే, మీటింగ్లకు పిలిచిన చంద్రబాబు ఉదయం ఏమన్నా సమైక్యవాదం మీద మీరు వెనకబడుతున్నారు, మీరు సమైక్యవాదం ఉద్యమం చేయకపోతే మేము కొత్త నాయకత్వం వస్తుందని బ్లాక్మెయిల్ చేసేవాడు పార్టీ క్యాడర్ని. మధ్యాహ్నం భోజనం పెట్టి వీళ్ళు పంపించేసి మధ్యాహ్నం తెలంగాణ వాళ్ళు రమ్మని, ప్రత్యేక తెలంగాణకు తెలుగుదేశం పార్టీ అనుకూలం, మీరు వెనకబడ్డారంటే మీరే వెనకబడిపోతారు, కొత్త నాయకులు వస్తారని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఒక అల్లరి వాతావరణాన్ని సృష్టించి రాష్ట్రంలో అశాంతి సృష్టించి ఈ చంద్రబాబు నాయుడు తప్పితే పనికొచ్చేవాడు లేడు అనిపించి మళ్ళీ వీళ్ళే రాసుకొని ప్రభుత్వంలోకి అంటూ ఒక అబద్ధాలను మూటగట్టి అధికారం రాగలిగిన తెలివితేటలు చంద్రబాబు అయితే, మేము ఎన్టీ రామారావు వారసులుగా ఎన్టీఆర్ని చూసి రాజకీయాల్లో కూర్చున్నాడుగా ఈ అబద్ధం ఏందిరా అని చెప్పి మా బొట్టులకు అనిపిస్తుంటుంది. ఇది నచ్చని కారణాల్లో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు కూడా. నాకేం జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ట్రైనింగ్ ఇవ్వడు, మా పార్టీలో ఆ శిక్షణ లేనందువల్లనే జరిగిన విషయాలు చెప్పుకొని చేతకాల మాకు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే చెప్తున్నారు కదా ఒక్కొక్కరు, మేము ఏదైనా సరే నోరు తెరిచి మాట్లాడాలి అంటే తప్పనిసరిగా సజ్జల పర్మిషన్ లేకుండా మాట్లాడటానికి లేదు. ఆయన స్క్రిప్ట్ వస్తేనే మేము ఎక్కడైనా ప్రెస్ మీట్లు బయటకు వచ్చిన వాసిరెడ్డి పద్మ కానీ విజయసాయి రెడ్డి కానీ మొత్తం చెప్పింది ఏంది, మేము ఏది నోరు తెరిచి మాట్లాడాలన్నా తప్పనిసరిగా స్క్రిప్ట్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్ దానికి తగ్గట్టు పోవాలి. కాకపోతే మీరు ఏదైనా 2-3 యాడ్ చేసుకోవడానికి వీలైంది, కానీ మీరు పర్సనల్గా మాట్లాడటానికి లేదని బయటకు వచ్చిన వాళ్ళకి చెప్పింది, నేను చెప్పింది కాదు కదా. మీరు చెప్పిన ఇద్దరు రాజకీయ నాయకులు కాదు, వాళ్ళకి సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు కాదు. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి అకౌంటెంటు, ఆయనకి గ్రాస్ రూట్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ తెలియదు, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి 4 మాటలు అయ్యా నేను ప్రెస్ ముందుకు పోవాలి నువ్వు రాసి అంటే ఎవడో ఒకటి రాసిస్తాడు. నీకు నాలెడ్జ్ లేనప్పుడు బయటకు సజ్జల రామకృష్ణారెడ్డి మీలాగా జర్నలిజం చేసి వచ్చాడు, అతను సమాజం పట్ల అవగాహన ఉంటుంది. ఇప్పుడు నీకు అవగాహన ఉంటేనే నన్ను నేను ప్రశ్నలు వేయగలుగుతుంది. సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అతను. ప్రశ్నలు అడగలనే కానీ నేను రాజకీయ నాయకుడిని కాలేను కదా. కాదు, కనీస అవగాహన ఉన్న మనిషి అంటున్నా, సమాజం పట్ల అవగాహనతో పెరిగిన మనిషి అతను. చిన్నప్పుడు లెఫ్ట్ భావజాలంతో పెరిగాడు, స్టూడెంట్ లీడర్గా, పెద్ద అయినా జర్నలిస్ట్గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సన్నిహితుడైనందువల్ల పార్టీ పెట్టుకున్నప్పుడు ఆయన దగ్గరకు తీశాడు. ఆయనకు సాంఘిక అవగాహన ఉంది కాబట్టి ఆయన అటు ఉండగలిగాడు, ఆయన అడ్రస్ చేస్తున్న విషయాల్ని. మీరు చెప్పిన ఇద్దరు వాళ్ళు ఏదో ఒకటి రోజు కెమెరా ముందుకు రావాలా, నీకేం తలా తోక తెలియదు. మీరన్నట్టే సార్, సజ్జల రామకృష్ణారెడ్డి వార్డు మెంబర్ కూడా కాలేదు, అతను రాజ్యసభ సభ్యుడిని చేశారు. ఏమీ తెలివితేటలు లేనోడిని, ఎందుకు పనికిరానోడిని ఢిల్లీకి పంపించి నువ్వు వాడు చక్రం తిప్పోయా అని చెప్పారా? ఇదే వాసిరెడ్డి పద్మకి ఆంధ్ర రాష్ట్రంలో ఏ మహిళకి అన్యాయం జరిగినా ఒప్పుకోమని చెప్పినని మహిళా కమిషన్ చైర్పర్సన్ చేసింది మీరే కదా, జగన్మోహన్ రెడ్డి కదా. మరి సజ్జల రామకృష్ణారెడ్డిని వార్డు మెంబర్ కూడా చేయలేకపోయాడు అంటే అతను దేనికి పనికిరాని వ్యక్తి. అతనేమో మంత్రులకు సలహాలు ఇస్తాడు, మీకు సలహాలు ఇస్తాడు, అంత్యసాలు ఇస్తాడు, మీరే చూస్తుంటారని. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎంపీ కాదు, ఆయనకు రాజ్యసభ సభ్యుడికి ఇవ్వలేదు, ఆయన అడ్వైజరు, ముఖ్యమంత్రి గారి సలహాదారు, అదే అధికారిక పోస్ట్ అయింది, ప్రభుత్వ సలహాదారు. అంతేగాని ఆయన రాజ్యసభ సభ్యుడు కాదు, ఆయన ఎన్నికల్లో వచ్చి పోటీ చేయలే, మీకు తెలియదు. కానీ ఇక ఏమంటావు కమిషను, నేను ఆ స్త్రీని నేను పనిచేశాను అన్నప్పుడు ఒక అవకాశం ఇచ్చి చూస్తారు. వాళ్ళ క్యారెక్టరు ఎట్ట తెలుస్తుంది, ఒక అవకాశం ఇచ్చి చూస్తారు. ప్రతిరోజు మనకి బెనిఫిట్ కావాలి, ప్రతిరోజు కొంతమంది ఆశపోతుంటారు, ప్రతిరోజు ఎదగాలనుకుంటారు. స్టెప్ బై స్టెప్ నీకు ఒక అవకాశం ఇస్తారు, మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వడానికి టైం పట్టుద్ది. నిరంతరం నాకు అన్నీ కావాలనే అత్యాశ ఉన్నప్పుడు వాళ్ళు సహనంగా ఉండలేరు. అటువంటి వ్యక్తులు నువ్వు పోల్చుకొని అందరితో మాట్లాడొద్దు. ఇప్పుడు మరి జిల్లాలో వైసీపీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? ఎక్సలెంట్గా ఉంది. అంటే ఇవాళ పార్టీ మీద ఒకరు జులుం లేదు, అందరూ స్వేచ్ఛగా శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ఇన్ఛార్జ్కి ఆ ఇన్ఛార్జ్ సక్రంగా పనిచేస్తున్నాడు. ఎవరు ఒకరి మీద ఒకరు జులుం చేయట్లేదు, ఒకరి మీద ఒకరు పితూరులు చెప్పుకోవట్లేదు, ఒకరినొకరు ఎన్నుపోటు పొడుచుకోవాలని లేదు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఏం దిశానిర్దేశం చేశాడు? ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం పెట్టారు కదా, విస్తృత స్థాయి సమావేశం. అందరు బహిరంగమే కదా, అది అందరికి టీవీలో చూశారుగా, లైవ్ వచ్చిందిగా. టీవీలో మామూలుగా మాట్లాడటం వేరుకుంటుంది, మీతో ఇండివిజువల్గా ఏదో చెప్పుంటాడు కదా ఇది పరిస్థితి అని. జగన్మోహన్ రెడ్డి గారు సత్యవాది, నిజమే చెప్తాడు. ఇది కాకుండా ఇంకేదైనా చెప్పండి సార్, మీరు సత్యవాది ఇట్లాంటివి చెప్పకండి. సత్యవాదులు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు అని చెప్పండి. సత్యవాదులు నిజమే మాట్లాడతాడు, నష్టం జరిగిన నిజమే మాట్లాడతాడు. నీకు అది లాస్ట్ ప్రాజెక్ట్ అని చెప్తుంటాను కదా, ఇప్పుడు ఇంత కాన్వర్సేషన్ మనకు జరిగింది.
అరే అంత పెట్టుబడి పెట్టలేము, ఈ రాష్ట్రం భరాయించలేదు, భావితరాలు ఈ అప్పును మొయ్యలేవు, ఇది జరిగే పని కాదని నిజం చెప్తున్నాడు. రైతులను మోసం చేయొద్దని. కాదు నేను మోసం చేస్తా పోతాను, అరుంధతి నక్షత్రం చూపించినట్టు. అదిగో అమరావతి ఎప్పటికైతే 2027 47 లేకపోతే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఒక 25-30 ఏళ్ళకి చెబుతుంటాడు. తర్వాత సంగతి ఎట్టో కట్ట ఉంటుంది, ముందు మరి పని అయ్యిద్ది కదా అని. అదేమయ్యా కాలేదంటే నేను మీరు మధ్యలో నన్ను ఓడితే అట్ట బారు కోటెత్తే కదా. ఆయన బ్రహ్మంగారు అని చెప్పి జరగడానికి ఏం విజను? ఏది సెల్ ఫోన్ ఆటోమేటిక్ కూర్చుందని విట్లాచారి చెప్పాడనా? విట్లాచారి సినిమాలు ఎప్పుడో చెప్పాడు, దుర్బిణి వేస్తే మహిళ ఎక్కడ తిరుగుతుందో కనపడుద్ది. ఇప్పుడు మనకు వచ్చి నేను విట్లాచారి చెప్పాడు కదా అంటే టెక్నాలజీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంటుంది. ఇంకొంచెం ఊహించి అవన్నీ ఎవరో ఒకరు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా నుంచి ఎన్ఆర్ఐలు వాళ్ళు వచ్చి కలుస్తుంటారు, పిచ్చపాటికి టీ తాగుతూ 4 మాటలు చెబుతారు. అవన్నీ ప్రపంచానికి చెప్పి ఏఐ అని క్వాంటమ్ వ్యాలీ అని చెబుతుంటాడు ఆయన, కొత్త కొత్త విషయాలు ఆయన కనిపెట్టినట్టు ఆయన చూసినట్టు. ఇవన్నీ వినేవాడు ఎర్రోళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని ప్రజలకు అర్థమవుతూ ఉంటాయి నిజాలు. అసలు జగన్ ఏం చెప్పడు కదా, చెప్పకే కదా మాకు నష్టం జరిగింది అంటుంది. చెప్పేది స్వామి, ఆయన చెవితే ట్రోల్ అవుతున్నాడు, అది కాదు ఇప్పుడు సమస్య. నిన్నటి దాకా ఇప్పుడు ఒకసారి మీరు సెల్ ఓపెన్ చేసుకొని చూడండి, మావిగన్నాన్ని కొట్టుకోండి మీరు. ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ దేంట్లోనైనా కొట్టండి. ఇప్పుడు మీకు రెగ్యులర్గా మీ దగ్గర కూర్చొని ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు కదా విశ్లేషకులు, ఆయన ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి అదివరకు అయితే మేము గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడు, పబ్లిక్ తోటి మీడియా సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయడం అని చెప్పి మేము 1-4 సార్లు అనుకునేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు ఆయన మీడియా సమావేశం అంటే మాకు వణుకు పడుతుంది, ఎక్కడ ట్రోల్ అవుతాడు అని చెప్పి నేను రాత్రి మాట్లాడింది. ప్రసాద్ మా పార్టీ అధికార ప్రతినిధి కాదు, ఆయన అమరావతిని ఏ రోజు అమరావతి వద్దు రాజధానికి వద్దని ఆయన చెప్పలేదు. అమరావతి నుంచే పాలన సాగించాడు, అమరావతిలోని ఇల్లు కట్టుకున్నాడు. చంద్రబాబు లాగా హైదరాబాద్లో ఒక అడుగు పెట్టి ఆడుంటా కాపురం ఉంటా కుటుంబాన్ని అందరిని ఆడబెట్టి ఆడొచ్చిపోతా టూరిస్ట్ లాగా లేడు. ఆయన సిన్సియర్గా రాజధానిలోనే ఉన్నాడు, రాజధాని నుంచే పరిపాలించాడు. గ్రోత్ రావాలంటే వైజాగ్ అయితే క్విక్గా అందుకుంటుందని అందరికీ చెప్తున్నాడు. మీరు సరే ప్రజలు దాన్ని అర్థం చేసుకోలేదు, ఆల్టర్నేటివ్ చెప్తున్నాడు తప్ప మీరు చేస్తారంటే మీరు ఏడుస్తారంటే మేము ఎందుకు వద్దంటామయ్యా. 2 లక్షల కోట్లు మీరు పెట్టేది ఏంది, చచ్చేది ఏంది? అసలు 12,000 స్క్వేర్ ఫీట్ 12,000 అయిద్దా? 12,000 ఎక్కడన్నా అయిద్దా? మరి ఆ చంద్రబాబు అవినీతి ఎందుకు కనపడదు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడికి? టీడీపీ వాళ్ళందరూ మీరు ఓట్లు వేశారుగా, ఈ కార్యకర్తలందరికీ ఏమన్నా తలా 10 లక్షలు ఇస్తున్నాడు ఆయన? పోనీ నెలకు 1 లక్ష రూపాయల జీతం ఏమైనా ఇస్తున్నాడా? మీరు ఆదరణ వదలగొట్టుకుంటా బతకడానికి ఆడ జరుగుతున్నామని. అరే మాకు అవసరం లేదు, మేము నీతి పక్కన ఉన్నామంటున్నా. మేము చెప్తున్నాం కదా, మీరు జగన్ పక్కన ఉన్నామని నీతి పక్కన ఉన్నామని అట్లాంటి మాటలు చెప్పకండి. అసలు మేము నీతి పక్కనే ఉన్నాం. మా నాయకుడు పోర్టులు కట్టాడు, ఓపెన్ టెండర్లు వేసి పోర్టులు మీరు వాల్యుయేషన్ చూస్తే అర్థమైద్ది. రివర్సింగ్ టెండరింగ్ అని పోయాడు. ఎవడు తగ్గిస్తారంటే వాడికి ప్రభుత్వం లంచాలు ఇచ్చేవాడికి రివర్స్ టెండరింగ్ పోడు. పోలవరాన్ని కూడా చంద్రబాబు నాయుడు చెడగొట్టాడు. పోలవరం ఉండాల్సినంత మీరు ఆలోచించుకోండి. ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ముందుకు ఎందుకు పోలేదు? బేస్మెంట్ ఉండాల్సినంత లోతు మీరు వేయకుండా కప్పిపెట్టి తగ్గించేసరికి ఆ స్పిల్వే కొట్టకపోయింది, దానివల్ల ముందుకు పోలా. ప్రతి దాంట్లో అవినీతి వల్ల ఈ రాష్ట్రం భ్రష్టు పడుతుంది. చంద్రబాబు నాయుడు బయటకు ఒక ప్రచారం చేస్తున్నాడంటే విధానాలు వ్యతిరేకంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ నాయకుడు, చెప్పేదొకటి చేసేదొకటి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్కూల్ కాదు, తెలియదు ఆయనకి. అది ఉన్నదన్నట్టు మాట్లాడతాడు. మంచి అయినా చెడైనా ఉన్నది ఇవ్వాలి కాదు, రేపు అర్థమైద్దని అనుకుంటాడు ఆయన. ఇప్పుడు మీరు వైసీపీ పార్టీ అధికారంలో లేదు, పార్టీ అధికారంలో లేనప్పుడు కార్యకర్తలకు అండగా ఉండటం మంచిదే. కానీ మున్సిపాలిటీకి డబ్బులు అతను బకాయి ఉన్నాడు అని చెప్పనని ఇమ్రాన్ ఖాన్ అనే అతను ఆ బోర్డులో తీస్తూ ఉంటే దానికి కూడా మీరు పోయి హంగామా చేశారంట. కరెక్ట్ పాయింట్కి వచ్చావు. చాలా అని 3 సంవత్సరాల నాడు పర్మిషన్ తీసుకొని 4 బోర్డులే పెట్టుకున్నాడు పాపం. 4 బోర్డులు పర్మిషన్ తీసుకొచ్చుకుంటే అతను సంవత్సరం నుంచి చలానా కడతానంటే చలానా రైజ్ చేయట్లా. మున్సిపాలిటీ వాళ్ళు చలానా కట్టాలని తిరుగుతుంటే చలానా రైజ్ చేయడు, తీసేయమంటారు, అనఫిషియల్గా తీసేయమంటారని నన్ను చలానా కట్టకుండా అతను కోర్టుకు పోయాడు. కోర్టుకు పోతే వీళ్ళు వేసిన కౌంటర్లు వీళ్ళు ఇచ్చిన నోటీస్ని వెనక్కి తీసుకున్నారు. మీరు ఎందుకు అతను చలానా కట్టించుకొని ఏదో సమ్ లీగల్గా అడిగారు.
మున్సిపాలిటీ వాళ్ళు వేసింది వెనక్కి తీసుకున్నారు, నోటీస్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం సార్, కేసు కొట్టేయండి అని. నోటీస్ని వెనక్కి తీసుకునేసరికి కేసు ఆటోమేటిక్గా డిస్పోజ్ అయింది. ఏం చేసినా చట్టపరంగా చర్యలు తీసుకోండి తప్ప ఇల్లీగల్గా చేయొద్దని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కేసు విత్డ్రా అయింది, అంటే స్టే కూడా వికెట్ అయింది. డిస్పోజ్ అయినప్పుడు నేను రూల్ ఫాలో అవుతా అన్నాడు కదా మున్సిపాలిటీ వాళ్ళు, అనేసరికి వాళ్ళు కేసు డిస్పోజ్ చేశారు. వెంటనే నోటీస్ ఇచ్చి 3 రోజుల్లో కొట్టేయమంటారు. ఏమని నువ్వు చలానా కడతానని పోతే నువ్వు కట్టించుకోవు, వాడు తీసేయాలంటావు. ఎమ్మెల్యే గారి పిఏ దాంట్లో ఆశించి ఎవరో వాళ్ళు చెప్పారు, దాంట్లో ఆశించి మధ్యవర్తులతో అడిగించాడని ఆ బోర్డులు కావాలని. అతనేదో అది బతుకు తెరువు అంటాడు. నేను ఆఖరికి చెప్పా, మన ప్రభుత్వం కాదు కదా, వదిలేసుకొని అసలు డబ్బులు నువ్వు తీసుకొని చాలా నేతలకు చెప్పా, నీ పడ్డ రేటుకి ఇచ్చేసేయి, చాలా ఎవడో ఆశపడ్డోడికి ఇచ్చేయి, రేపు మన ప్రభుత్వం మనం తీసుకొని చేసుకుంది. కానీ అంటే అట్ట కూడా కాదన్నా, నాది రూపాయి ఆస్తి పావులకు అడుగుతున్నారు, బెదరు కొడుతున్నారు అని అంటే, సరే మాట్లాడదాన్ని కమిషనర్కి ఫోన్ చేశాను. కమిషనర్ చెప్పి, సార్ మీరే పెద్ద మనిషిగా కూర్చొని దానికి ఒక థర్డ్ పార్టీ చేత ఎస్టిమేషన్ ఇప్పించి వాడు ఎవరికో చెప్పండి, ఇచ్చేస్తాడు, అతను అమ్ముకుంటాడు, వాళ్ళు ఎవరో చేసుకోమని చెప్పండి. నేను న్యాయంగా అడిగా, మాట్లాడి చెబుతానండి అన్నాడు. మళ్ళీ చెప్పలేక సమాధానం చెప్పలేక కొట్టేస్తున్నామండి అంటాడు. అంటే నీ ఆస్తిని ధ్వంసం చేస్తే ఏమొచ్చుద్ది? అతను మైనార్టీ, చిన్నోడు, మధ్యతరగతి కుటుంబం, 40-50 లక్షల రూపాయల ప్రాపర్టీని చిదరం చేస్తే ఏమొస్తుంది? ఎందుకంత కక్ష సాధింపు? నీకు ఆశ ఉంది, అమ్ముతానని చెప్పించా కదా, కమిషనర్కి చెప్పే కదా నేను. ఆ మాత్రం ఓపిక లేదా? ఎందుకంత ప్రిస్టేజీ ఇతరుల ఆస్తులు ధ్వంసం చేయడానికి? ఇట్లాంటి కొన్ని మూర్ఖంగా పోతున్న తప్పులని చెప్తున్నాను నేను. శ్రీహరి గారు ఎవరు? అది ఎవరో ఇక మీ పార్టీ నాయకుడికి తెలియాలా. నేను ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నా. ఈ ఒంగోలులో మీకు ఎమ్మెల్యేకి తెలియకుండా వాడు దందాలు చేస్తున్నప్పుడు, ఆ శ్రీహరి అనే వ్యక్తి దందాలు చేస్తుంటే మీ నోటీస్కి వచ్చి ఉంటాయి కదా, పిలిపించి మాట్లాడాలిగా. పోలీసులు అందరూ ప్రేక్షకులుగా చూస్తుంటే అతను కూర్చొని ఫినిషింగ్ ఒక్క మనిషి వేపిస్తాడు. ఆ క్యాన్సర్ హాస్పిటల్ వెనకమాల విషయం నాకు తెలుసు. నా దగ్గరకు ఆ రోజు సిట్ వేయించింది నేనే, మీకు అందరికీ విషయం తెలుసు. నేను విజిలెన్స్ కమిటీలో ఉండి నేను కలెక్టర్ నోటీసులు పెట్టా, ఒంగోలు ఇట్లా దందాలు నడుస్తున్నాయి సార్, ఒకరు ఆస్తులు ఒకరు కాజేస్తున్నారంటే ఆయన సిట్ వేసాడు. వీళ్ళందరూ కూడా వచ్చారు నా కాడికి. దాంట్లో ఒక నవాబు గారు, చేకూరుపాడు అతను, ఒక ఆర్టీసీ అతను, విజయవాడ నుంచి ఒక శెట్టి గారు, 4 వచ్చారు మొత్తం. వస్తే వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను కేసులు రిజిస్టర్ చేయించా తాలూకాలో. వీళ్ళు భయపడుతుంటే కూడా నేను ధైర్యం చెప్పి కేసులు రిజిస్టర్ చేయించా. ఎఫ్ఐఆర్లు కట్టున్నాయి. ఎఫ్ఐఆర్ల ప్రకారంగా పిలిపించి ఆర్డీఓ విచారించి ఆ సైట్ ఎవరిదో తేల్చి ఎవరిదో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని నేను చెప్పటం. నేను ఇప్పటికీ అడుగుతుంది అన్యాయం చేయమనట్లా. ఆ రోజు ఎవరైతే కేసులు కట్టారో అది నిజానిజాలు తేల్చండి, తప్పు చేస్తే శిక్షించండి, పొజిషన్ ఉంటే ఇచ్చేయండి. ఆ పక్కన ఏదన్నా ఎన్ఎస్పి కెనాల్ని ఆనుకొని ఏదన్నా కొద్ది గొప్ప ఉంటే వాళ్ళు బారుకి నుంచి ఉంటున్న వాళ్ళు, బతుకుతున్న వాళ్ళకి వాళ్ళు నిలువ నీడ లేకుండా చేయొద్దు. వాళ్ళ ధరముడు ఏదైనా బతుకుతారు, రేపు ఏదైనా ఎక్కడన్నా ప్లాట్లు ఇచ్చినప్పుడు ఆడపోయి కట్టుకుంటారు. ఇప్పుడు ఎన్నగ్రారం అటు ప్లాట్లు ఇస్తాను కలెక్టర్ గారు అన్నాడు. అక్కడ ఏమన్నా ఊరుందా? ఈ 10 మంది పోయి అక్కడ ఎట్ట బతుకుతారు? ఆడ రవాణా సౌకర్యాలు ఏంది, మంచినీళ్ళ సౌకర్యాలు ఏంది, ఎట్లా ఉండగలుగుతారు? ఇప్పటికిప్పుడు వాళ్ళు బయట వేసి వాళ్ళ ఆస్తి కూల్చేస్తే. అందుకని ఆ పక్కన ఏదైనా చూడండి సార్, వాళ్ళు ఏదో రేకులు వేసుకున్న బతుకుతారు. ఇది ఎవరు వాళ్ళకి తేల్చేయండి అంటే, ఎవరు ప్లాట్లు వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉంటే ఆ పని చేయరు కదా. ఆ ప్లాట్లో ఓనర్లు ఎవరు అక్కడ కనపడరు. ఒక మనిషి వచ్చి కంచేస్తాడు. ఈ శ్రీహరి అనేవాడు కొనుక్కుంటే ఒక ప్లాట్ కొనుక్కొని ఉంటాడు ఎవరిదన్నా. వాడు ప్లాట్ ఏదో వాడు కలెక్టర్నో ఎంఆర్ఓ తీసుకొచ్చుకొని రాళ్ళు వేసుకోవాలా. 3 ఎకరాలకి 4 ఎకరాలకు ఒక మనిషి కంచెట్టేస్తాడు. దానికి పోలీసులు సహకరించేది ఏంది? ఆర్డీఓ ఆర్డర్ ఇచ్చేది ఏంది? 144 సెక్షన్ అని ఆర్డీఓ ఆర్డర్ ఇచ్చింది. కంచె ఎవరు డబ్బులు పెట్టారు? 3 ఎకరాలకి 4 ఎకరాలకు కంచెకి డబ్బులు ఎవరు పెట్టుబడితే వేస్తున్నారు? ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్? పోలీసులు కాపలేంది? ఇది ఎమ్మెల్యేకి తెలుసుకోవాలి. 4 సార్లు ప్రెస్లో వస్తుంది, మేము 4 సార్లు పెద్ద విచిత్రం ఏం తెలుసా, గ్రీవెన్స్కి 3 సార్లు వెళ్ళి చెప్పా. అమ్మా ఇది మీరు న్యాయం చెప్పండి, జాయింట్ కలెక్టర్ గారిని కలిసి ఆర్డీఓ గారిని కలిసా, న్యాయాలు తేల్చండి, ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేసేయండి. పక్కన ఏదైనా ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళు బయటకు వాళ్ళు వెళ్తారు. పిల్లల్ని పెట్టుకొని ఎండకు గాలికి ఉన్నారమ్మ అక్కడే అంటే మేము సర్వే చేయమంటారు. సర్వే చేయమనేది ఏంది? సర్వే చేయాలి కదా. సర్వే వాళ్ళ డ్యూటీ ఏంటి? మేము సర్వే చేయలేదంటే కోర్టుకు పోండి అంటారు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, అతడి సినిమాలో డైలాగు,
వాడు భూమిని కబ్జా చేస్తాడు. వీళ్ళు వచ్చి అడిగితే ఎంఆర్ఓ ఒక సమాధానం చెబుతాడు, నాయుడు అది భూమి గురించి అడిగే పని అయితే కోర్టుకు వెళ్ళు, ఎందుకులే అనుకొని రాజీ పడితే పక్కకి వెళ్తే నీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అంటాడు. వీడికి ఎందుకు అంటే అవన్నీ అనవసరం అంట. అట్లా అడిగే పడితే కోర్టుకు వెళ్ళమంటారు, అది చేస్తే కేసు పెడతారు, లేదంటే సర్దుకుంటే నీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆ డైలాగ్ అట్లా ఉంది ఇక్కడ ఒంగోలులో. ఏం దౌర్జన్యం, నీకు తెలియకుండా అసలు ఎమ్మెల్యే తెలియకుండా వాడు అంటే ఒంగోలులో పంచాయతీలు చేస్తున్నాడు. అది నేను అడిగేది. ఇప్పుడు బాధితులు ఎమ్మెల్యే కలిశారు కదా, అసలు వాళ్ళు బోర్మన్ అయ్యా నీకు ఓట్లు వేసాం, నువ్వు నాకు అదేది మేము కేసులు పెట్టించాం కదా, మేము సిట్లో కేసులు పెట్టిస్తే వాళ్ళందరి తరఫున ప్లాట్లు ఉన్న వాళ్ళ తరఫున మేము కేసు పెట్టాము. వీళ్ళందరికీ ఎలక్షన్లో ప్రామిస్ చేశారు వీళ్ళు, మీకు మేము ఓట్ల కోసం మీకు మేము న్యాయం చేస్తామని. నీ కోట్లు వేసాం కదా అని వాళ్ళు అడుగుతుంటారే. మేము 10 రోజులు పోలేదు కదా, మేము జనార్దన్ గారు కోట్లు వేసాం, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు మమ్మల్ని వచ్చి కాపాడండి, జనార్దన్ గారు మాకు సాయం చేయండి అని అడుగుతుంటే మేము మెల్లకుండా చూస్తూ ఉన్నాం కదా. తర్వాత వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళు ఎండకు గాలికి నిలబడి ఉంటే, ఎండలో వండుకొని తింటుంటే, రేత్రిపూట ఈ ఒంగోలు దోమలు వేస్తున్నారు కదా మున్సిపాలిటీలు, ఒంగోలు దోమల పెంపకం కేంద్రం పెట్టారు కదా, ఈ దోమలన్నీ వాళ్ళ ముఖాన్ని పడి కుడుతుంటే అన్యాయంగా ఉందని చెప్పి నేను పోయి పలకరించి వాళ్ళకి న్యాయం చేయండి అని కలెక్టర్ ఆఫీస్ కాడికి తిరుగుతుంటే, కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు తలలోంచుకునేది ఏంది, మేము కొలతలు వేయలేమంటారు ఏంది, అసలు ఎక్కడున్నాం మనం, ఏం జరుగుతుంది ఒంగోలులో? పాలన జరగట్లేదు ఒంగోలులో. పాలన జరుగుతున్నట్టు మీకు అనిపిస్తుందా? నేను మీ ద్వారా ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఒంగోలు నడి ఎక్కడైనా ఏ బజార్లో అయినా 7 గంటల నుంచి 8 గంటల మధ్య చొక్కా అయిపోయి కూర్చుంటే పాలన లేని అర్థమైద్ది. ఒంగోలు దోమల పెంపకం కేంద్రం. దోమలు దానికి కదా 2 రోజుల క్రితమే కదా దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పిన యంత్రాలు ఇవన్నీ మున్సిపాలిటీ ఇన్నాళ్ళ నుంచి ఆడకపోయిందయ్యా. వర్షాకాలం వచ్చింది, ఎప్పుడు వచ్చింది అర్థం కావట్లే. కాలువలకు శానిటేషన్ లేదు, ఫాగింగ్కి వీటన్నిటికీ పోటలేదని చెప్పినని నిన్నగాక మొన్నే కదా P4 దాని తరపున దాతల సహకారంతో మున్సిపాలిటీ వాళ్ళకి ఇప్పించారు. ఎందుకు ఈ P4 వీటన్ని గురించి మళ్ళీ టాపిక్ పెరుగుద్ది. P4 గురించి చెప్పమంటే ఇంకొద్దిగా పెరుగుద్ది. P4లో పడుద్ది, కానీ ఏదో చెత్త పనులను వేసి శుద్ధంగా పొద్దున్నే గంట కొట్టుకుంటా బండి వస్తా, తడి చెత్త పొడి చెత్తని వేరువేరుగా తీసుకెళ్తా, బజార్లు శుద్ధంగా పెడితే ఏమో దాని మీద కూడా అబద్ధవాడి చెత్త మీరు నాతోటి వస్తే పొద్దున్నే తీసుకెళ్తా, లేకపోతే సాయంత్రం అయినా తీసుకెళ్తా. అసలు కాలువలో పొడికలు తీసేవాళ్ళు ఉన్నారా? దోమలు ఎందుకు వస్తున్నాయి ఒంగోలు నిండా? అసలు ఎక్కడుందో పాలన? అవును, మీరు కమిషనర్కి కాల్ చేశారు ఎప్పుడన్నా ఈ విధంగా ఉన్నాయండి రోడ్లు మీరు అని చెప్పినని నగరపాలక సంస్థ కమిషనర్కి ఫోన్ చేయలేదు? రోడ్ల గురించి కాదు, దోమల గురించి చాలాసార్లు చెప్పి కనీసం కాలువ తిప్పి మా ఇంటి ముందు చెత్త ఎత్తంటే చెత్త ఎప్పుడు తెస్తారని మేరకు 3 సార్లు చెత్తామని మనిషిని పంపలేకపోయింది. అడెవడో మేస్త్రి గంట పట్టుకొని వాడికి డబ్బులు ఇచ్చి పిలుచుకొని చేసుకోవాల్సి వచ్చింది. ఎక్కడ ఉంది పాలన? శానిటరీ అసలు శానిటేషన్ లేదు, కాలువల్లో మందు కొట్టేవాడు లేడు, బజార్లో బ్లీచింగ్ చల్లేవాడు లేరు. ఎక్కడుంది పాలన? 20 అడుగుల రోడ్లు 5 అంతస్తుల భవనాలు పర్మిషన్ ఇస్తారు, 20 అడుగుల రోడ్లో 5 అంతస్తులకు పర్మిషన్ ఇస్తారు, సెట్ బ్యాక్లు ఉండవు. అవినీతి పాలన నడుస్తుంది. వాళ్ళు మేము బ్రహ్మాండంగా పాలన చేస్తున్నాం, ఒంగోలు నగరం బాగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పినట్టు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీరు వినేవాళ్ళు ఏంటంటే చెప్పేవాళ్ళు అట్ట చంద్రబాబు లాగా చెబుతుంటారు, వినేవాళ్ళు ఏంటంటే అట్టే చెబుతుంటారు. ఒకసారి బజార్లో పోయి మనం చూస్తే అర్థమవుతుంది. ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతలు ఎవరు పెద్దగా మాట్లాడలేదు, ఒక చుండు రవి బాగా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అది దేనివల్ల అంటారు? మిమ్మల్ని జగన్ ఏమైనా దూకుడు పెంచమన్నాడా? ఇదేంద్ర స్వామి, నాదేమన్నా ఎన్ఫీల్డ్ బండి నువ్వు ఇట్లా రైట్ చేయగానే ఎగరటం లేకపోతే స్లో అవటానికి. ఇక్కడ దూకుడు పెంచేది తగ్గించేది ఏంది? ఉన్న వాస్తవాలు నువ్వు అడిగిన మాటలకు నేను సమాధానం చెబుతున్నా జగదీష్. అది కాదు నేను అంటే, మొన్న మీ మీటింగ్ జరిగింది కదా సార్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన మీటింగ్ జరిగిన వెంటనే ఆ తర్వాత రోజు మీ ఫోటోలు పెట్టేసి ఇక ఒంగోలు సెకండ్ హాఫ్ మొదలైద్ది, మీ వాళ్ళు పెట్టిన పోస్టర్లు ఇవన్నీ మీ అభిమానులు మీ వైసీపీ మీ వాళ్ళే కదా, మీ చుండ్రు ఫోటో పెట్టి ఇక అక్కడ అయిపోయి మీటింగ్ అయిపోయింది కదా, అక్కడ మీటింగ్ అయిపోయి వచ్చినామంటే మీ ఫోటో పైన కిందన బాలినేని గారి ఫోటో పెట్టారు. ఇక్కడి నుంచి సెకండ్ హాఫ్ మొదలైద్ది మొత్తం ఇక్కడి నుంచి అన్నట్టుగా పెట్టారు. అందుకని దూకిడేమైనా పెంచమన్నాడా జగన్ అని అడుగుతున్నాను. మీ వాళ్ళ పెట్టి చూసి నేను అంటుంది అదే, అట్లాగే మీకేమైనా ఇక్కడి నుంచి కొంచెం నువ్వు దూకుడు పెంచని ఆయన చెప్పాడా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. మళ్ళీ అదే చెప్తున్నాను, దూకుడు పెంచమని చెప్పేది ఉండదు. ఇప్పుడు మీరు అడుగుతుంటే నా మనసులో భావాలు చెప్తున్నా తప్ప దూకుడు పెంచడం లేకపోతే నేను అధికార ప్రతినిధిగా కూడా మాట్లాడలే. నేనేం అధికార ప్రతినిధి కాదు, నాకు ఆ మీడియా పిచ్చుకోలేదు.
మీరు అడిగిన ప్రశ్నలకు నాకున్న అవగాహన కొద్దీ నిజాలు చెప్తున్నా. ఆలోచిస్తా చెప్తే అబద్ధాలు వస్తాయి. నేను ఆలోచిస్తా చెప్తుంటే అబద్ధాలు వస్తాయి. అర్థమైందనుకుంటా. గబగబా చెప్తుంటే నిజాలే మాట్లాడతారు. నేనేమన్నా ఆలోచిస్తా మాట్లాడానా, ఆచితూచి మాట్లాడానా? నిజాలుగా మాట్లాడింది. ట్రైనింగ్ అయి ఉంటుంది కదా మీరు ఏంటంటే ఇప్పుడు ట్రైన్ చేస్తారు. అరే నేను ఎన్టీఆర్ ట్రస్ట్లో ట్రైన్ అయ్యానంటే అక్కడ అసలు ఎప్పుడు మాట్లాడలేదు మరి. నేను ఎప్పుడు టీడీపీలో ఎప్పుడు మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడలేదు నేను చూడలేదు. మరి టీడీపీ పార్టీలో మీరు ఉన్నంత కాలం నేను మాట్లాడటం మిమ్మల్ని చూడలే. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ గొంతు నేను ఎక్కడ లేదు. గడిచిన ఈ 2 సంవత్సరాల నుంచి మీరు ఇప్పటి నుంచే ఇప్పుడు ఈ మధ్య ఈ 2 సంవత్సరాల నుంచి మీరు బాగా ట్రైన్ అయిన దగ్గర నుంచి బాగా మీరు ఇదవుతున్నారు అంటున్నా. అక్కడ ట్రైనింగ్ ఇక్కడ ఉపయోగపడుతుంది మీకు. జగదీష్, నువ్వు నా తోటివాడివి, ఇంచుమించు నన్ను ఫాలో అవుతున్నావు చిన్నప్పటి నుంచి తెలుసు నీకు. తెలుగుదేశంలో నేను ఎంత కష్టపడింది, వాళ్ళు ఎంత మోసం చేసింది నీకు తెలుసు. ట్రైన్ అయ్యా, అక్కడే నా శ్రమ అక్కడ ఉపయోగపడేది. వాళ్ళు ఉపయోగించుకోకపోగా మోసం చేశారు. ఎప్పటికప్పుడే డబ్బు క్యాష్ చూసుకున్నారు. ఏదో ఒక చీట్ చేశారు ఆ రోజున నాయకత్వం. కాదనుకొని నేను పక్కకు వచ్చా. మా నాయకుడు పిలిచి పార్టీలో చేరమంటే చేరా. ఇవాళ పిలిచి బాధ్యత ఇస్తే చేస్తున్నా. మీరు కాదనుకున్నారు, మా వాళ్ళు కావాలని అడిగారు. అది తేడా. వైవి సుబ్బారెడ్డికి మీరు ఏమైనా బినామీనా? వైవి సుబ్బారెడ్డికి బాగా నమ్మిన బంటు చుండూరు రవి కొన్నిటిలో బినామీలాగా కూడా ఉంటాడు. ఈయనే మొత్తం ఇక్కడ అని చెప్పి అన్నట్టు అంటుంటా జనంలో అంటుంటందుకు వాస్తవమా కాదు అని. దేనికో మరి ఆస్తులకో దేనికో అన్నిటికీ అన్ని రకాలుగా సుబ్బారెడ్డి గారికి నాకు ₹1 ట్రాన్సాక్షన్స్ ఉండవు, ఒక వ్యాపార సంబంధాలు ఉండవు. ఈ రోజుకి నేను ఒక పని వ్యాపార పరంగా ఒక్క పని అడిగి చేయించుకొని ఎరగను. నేను ఆత్మగౌరవం నిండుగా కలిగిన మనిషిని. నాతో తిరిగిన ప్రతి ఒక్కరికి తెలుసు, సన్నిహితంగా ఉన్న వాళ్ళకి. నా ఆత్మాభిమానాన్ని, నా ఆత్మగౌరవాన్ని గౌరవించిన వ్యక్తి సుబ్బారెడ్డి గారు. అదొక్కటే నాకు ఆయన మీద ఉన్న ప్రేమ, కృతజ్ఞత. ఎందుకంటే ఎదుటి మనిషిని గౌరవించడం ఆయనకు తెలుసు. ఆయన నన్నుగా చూశాడు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఇలా కూడా మనిషి నిలబడ్డాడు, ఒక స్టాండర్డ్ మనిషి, నిజాయితీ పరుడని నాలో గమనించి ఆయన నన్ను గౌరవించిన విధానాన్ని బట్టి నేను ఆయనకి కృతజ్ఞతగా ఉంటాం తప్ప మా ఇద్దరికి ఎటువంటి లావాదేవీలు లేవు. ఏ వ్యాపార సంబంధాలు లేవు, రాజకీయంగా పరిచయాలు తప్ప. అందుట్లో ఆయన 5 ఏళ్ళు ఇక్కడ జిల్లాలో కూడా వెళ్ళిపెట్టలే. ఇంకా నాకు ఆయనకి ఏముంటుంది బినామితనం. ఇలా శూన్యత ఏర్పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో డిస్కస్ చేస్తారు, సహజంగా డిస్కస్ చేస్తారు. చెవిరెడ్డి గారితో, సుబ్బారెడ్డి గారితో, బూచేపల్లి శుభ్రాత్ ఎవరైతే బాధ్యతగా ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసి నన్ను పిలిపించారు, మాట్లాడారు, నాకు బాధ్యత చెప్పారు, చేస్తున్నాను. ఆయన సంతృప్తిగా మొన్న సంపూర్ణ మద్దతు రవికి అని చెప్పి ఆల్మోస్ట్ క్లియర్ చేశాడు. పని తను నచ్చిందని, అంటే పని బాగుందని. మొన్నటిదాకా మీ మీటింగ్ జరగబోయిన దాకా చుండూరు రవి ఇది డోలాయమానంగా ఉంది. మొన్న అక్కడ మీటింగ్ జరిగిన తర్వాత ఓకే నువ్వే 2029 నువ్వే అన్న జగన్మోహన్ రెడ్డితో చెప్పించింది వైవి సుబ్బారెడ్డి గారేను. నన్ను మొదట ఆయన పోయిన 24వ సంవత్సరం పిలిచినప్పుడే నేను హెడ్ క్వార్టర్స్లో నిన్ను క్యాండిడేట్గా పెడుతున్నాను, నువ్వు జాగ్రత్తగా పనిచేయి, నా పూర్తి అండదండ నీకు ఉంటుంది రవి, ఏ ఊరు లేకపోయినా నువ్వు వెనకాడొద్దు. నేను కూడా ఒక్కడిగా ప్రయాణం మొదలుపెట్టాను, నాకు అమ్మ తప్ప ఊరు తోడులేరు. ఇవాళ రాష్ట్రంలో మన జెండా లేని ఊరు లేదు. నువ్వు కూడా అట్లా ఒక్కడు అనుకునే ప్రయాణం మొదలుపెట్టు. పార్టీలో ఎంతమంది పోయినా లెక్క చేయి, మాకు మన పార్టీ జెండా ఉంది, మనం చేసిన సర్వీస్ ఉంది అని ఆయన తొలి రోజే చెప్పాడు నాకు. ఆ మాట నేను నమ్మి, నేను గయారాంగా ఎంకరేజ్ చేయట్లేదు. బటన్ నొక్కితే సర్వీస్ అనుకోమాకండి సార్. మీరు అది ప్రజల డబ్బు ప్రజలకు పథకాల ద్వారా వేస్తున్నారు. బటన్ నొక్కితే అది సర్వీస్ కాదు. మీరు చేసిన సర్వీస్ లేదు. సర్వీస్ ఉంటే మీకు 11 రావు. నీకు ఇప్పుడు దాకా చెప్పిందంత రావుడికి సైతం కావాలంటావే. మా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు చేసిన మేలు ఏంది, వాలంటీర్లు పెట్టి చేసి సర్వీస్ ఏంది, సచివాలయాలు పెట్టి మీ ఇంటికి వచ్చి కరోనా టైంలో ఇంట్లో ఎవరికన్నా జ్వరం ఉందా, ఎవరికన్నా మందు కావాలా, డాక్టర్ ఇంటికి వచ్చి షుగర్ ఉందా, ఇంటింటికి వచ్చి వ్యాక్సిన్ వేసేయటం, ఎన్ని పనులు మేము చేసింది. మీరు అనుకునేది ఒక పెన్షన్ ఇటువైనా కాదు అనుకుంది. ఎన్నో సేవలు, డెత్ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్లకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 5 ఏళ్ళ లంచం ఇంది పని కాదు. మున్సిపాలిటీకి పోయి మా వాలంటీర్ మీ ఇంటికి వచ్చి డెత్ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చారు. కరోనా పేషెంట్ని 108 దగ్గరుండి ఎవరు బయటికి రాను, పూర్తిగా
పక్కింటోడు నేను చెప్పేది నువ్వు జగదీష్ నన్ను పూర్తి చేయని. మీ వాలంటీర్లు ఆ పింఛన్ డబ్బులు 2,000 రూపాయలు పింఛన్ డబ్బుల కోసం అసలు మనుషులను చంపే పింఛన్ డబ్బులు ఎత్తుకుంటారు. అదే వాళ్ళు మీరు పెట్టిన వాలంటీర్లే. అట్లా లంచాలు 100 మంది ఉంటే ఎవరో ఒకరు అవినీతి పనులు ఉంటారు. ఎవరు మనిషి బయటికి రాని కరోనా టైంలో మా వాళ్ళు స్ట్రెచర్ మీద మనిషిని మనుకోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేను చెప్తున్న సేవలు చెప్తున్నా. ఒకరారా నువ్వు అన్నట్టే ఒకరారా తప్పుడు వాళ్ళు ఉంటారు, అది కాదంటుంది. చేసిన సేవలు మా సచివాలయ వ్యవస్థ, మా సర్వేయర్లు మేము నాడుపెట్టినట్టుగా ఎన్ని చేస్తే ఇంకేం సేవలు చేశారంటే ఎంతకాడికి వాళ్ళదే స్కూల్లో ఉండే సిలబస్ అర్థం కాకపోతే ఎట్టా. నేనా ఏ స్కూల్లో ఉన్నాను? ఇప్పుడు జగన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. డెఫినెట్గా అతను అడ్వాన్స్డ్ లీడర్. అతను కొత్త తరానికి నాయకుడు. ఈ జనరేషన్కి కావాల్సిన లీడర్ అతను. పాతకాల పద్ధతులు చెప్పేదొకటి చేసేదొకటి. రాజకీయ నాయకుడు అంటే పైకి ఒక కనపడే రూపం ఒకటి, లోపల ఒక రూపం. ఈ కుట్రల కుతంత్రాలన్నీ పాత స్కూలు. ఈ జనరేషన్కి కావాల్సిన నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయి మరి అసలు ఎప్పుడైనా మీరు దాని మీద ఒక సమీక్ష చేసుకున్నారా? ఆ ఏ కారణం చేత తెలుసుకున్నారు మీరు? మేము చేసిన అభివృద్ధి చెప్పుకోకపోవటం, మేము చేసిన డెవలప్మెంట్. నిన్న మా కార్పొరేట్ నాగేశ్వరరావు గారు వచ్చారు, మంత్రి. ఆయన పబ్లిక్ మీటింగ్ చెప్పాడు. అవతల అయ్యన్న పాత్రుడు వచ్చి మీరు ఎక్కడ మెడికల్ కాలేజీలు కట్టారని అడిగితే ఆ ఊర్లో మెడికల్ కాలేజ్ చూపించడానికి పోతూ అన్ని మెడికల్ కాలేజీలు ఫోటోలు తీసుకొచ్చిన దాకా 17 మెడికల్ కాలేజీలు కట్టానన్న సంగతి నాకే తెలియదండి ఒక మంత్రిగా అన్నాడు ఆయన. అర్థమైందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్టు భారతదేశంలో గొప్ప చట్టం. ఈ అన్ని సమస్యలకి పరిష్కారం కోర్టుల చుట్టూ మనం తెలుసు కదా. లీటర్లు వాయిదాలు వేపిస్తూ ఎంత ఇబ్బంది పడుతుంటారో కక్షిదారులు. ఒక అడుగు స్థలం కోసం, ఒక గజం భూమి కోసం వీటన్నిటికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలని మోడీ గారు గొప్ప చట్టం తెస్తే దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తానని ముందుగా అడాప్ట్ చేసుకొని ఊరికి ఒక సర్వేయర్ని అపాయింట్ చేసి సచివాలయాల ద్వారా ఈ భూమిని కొలత లేపించి భూమి పంచుతుంటే ఈ సీసీఎల్ఏలో ఇప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీ గారే కదా, గుంటపల్లి సాయి ప్రసాద్ గారే కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న చీఫ్ సెక్రటరీ గారే కదా మొన్నటిదాకా సీసీఎల్ఏలో ఉంది. వాళ్ళ సజెషనే కదా ఈ పాస్బుక్ మీద ఫోటో వేయమంది. చారిత్రక ఘట్టం సార్, ఫోటో వేసుకుంటే తప్పేంది. ఈ ఫోటో ఉంటే మనం ఈ పని గొప్ప పని చేసినందుకు ప్రజలకు చెప్పేది అడ్వైజ్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను. చారిత్రక ఘట్టం ఇది. ఈ పెద్ద సంస్కరణలు తీసుకొస్తున్నాం కానీ తప్పు లేదు. ఒక రేషన్ కార్డు మీద ముఖ్యమంత్రుల ఫోటోలు ఉంటున్నాయి, తప్పే ఉంది. దీని మీద వేస్తే తప్పు లేదంటే అది అన్ని అధికారుల లెవెల్లో జరిగే పనులు అవి. ఫోటో వేస్తే ఆయన మేము ఫోటో వేస్తే జగన్మోహన్ రెడ్డి అప్డేటెడ్ పర్సన్. ఎప్పటికప్పుడు ఆయన కొత్తగా ఆలోచించే వ్యక్తి. ఇవన్నీ పెట్టుకుంటే మనకి ఇదేద్ది అని చెప్పి ఆలోచించాలి కదా. ఇప్పుడు రేషన్ కార్డు ఉందనుకోండి, నా పేదరికాన్ని చూసి మీరు గుర్తించి నా కుటుంబానికి మీరు బియ్యం ఇస్తున్నారు. దాని మీద మీ ప్రభుత్వం ఫోటో వేసుకోవడంలో తప్పేం లేదు. నేను చెప్పేది నీ డబ్బులు ఇట్లా ఆ లెక్క వస్తే నీ డబ్బులు ఇట్లా ప్రజల డబ్బు, ప్రజలు కడుతున్న జీఎస్టీ రూపంలో కడుతున్న పన్ను, ప్రజలు కడుతున్న ఆదాయపు శాఖల పన్ను. నువ్వు ఉండే 5 ఏళ్ళకి నీ ఫోటో దాని మీద కూడా వేసుకోకూడదు. ఇప్పుడు మేము మా ప్రభుత్వంలో కట్టిన సచివాలయాలకి బులుగు రంగు ఎత్తేనే ఉన్నా రంగులు పిచ్చానంటే మీరు శ్మశానాలకు కూడా పసుపు రంగు పూసుకుంటుంటారే. మీరు వాదనకి మనకు టైం ఎక్కువైంది జగదీష్. నువ్వు ఎంతసేపు వాదపడినా మీదే తప్పు. ఇంకేమన్నా నెక్స్ట్ 100% చంద్రబాబు అబద్ధాలు అంటున్నా. నేను అంటే దానికి ఎందుకు పట్టం కట్టారు అంటున్నా. జనం పట్టం ఎందుకు కట్టారు? పాపం వీళ్ళకి మోసపోతుంటారు ఒక్కోసారి. ఇప్పుడు అగ్రిగోల్డ్ మోసగాడని తెలుసుగా. అగ్రిగోల్డ్ ఎందుకు మోసపోయారని నువ్వు ఎవరిని అడుగుతావు? అక్షయ్ గోల్డ్ అని ఒకటి పెట్టాడు, వాళ్ళందరూ నమ్మారు. దళారులు వచ్చి వాళ్ళమ్మడి తిరిగి వీళ్ళు కమిషన్ల కోసం వాళ్ళమ్మడి తిరిగి స్కీములు కట్టించారు. ఎందుకు మోసపోయారని అడిగితే నేనేం చేసేది? నువ్వేం చెబుతావు? వాళ్ళు ఏం చెబుతారు? నమ్ముతారు, మోసపోతారు. మోసపోయినాక నిజం తెలుసుకుంటారు. నిజం తెలుసుకున్నప్పుడు సమాధానం చెప్తారు. ఇక నుంచి మీ పార్టీలో ఎట్లా ఉండబోతుంది? మీ శ్రేణుల్ని మీరు 2 సంవత్సరాలు అయిపోయింది, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? చివరిగా రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల సైన్యం తయారైంది. సుమారుగా 16 లక్షల సైన్యం తయారైంది. ఇవాళ ఈ పాతకాలపు చిత్తు పేపరు ప్రచారాలతో పని లేదు. సోషల్ మీడియా వచ్చింది, అది మాకు అడ్వాంటేజ్. లేకపోతే ఈ చంద్రబాబు గారి జమానాలో ఆయనకున్న పలుకుబడితో మేము సరిపోవాళ్ళం కాదు. సోషల్ మీడియా పట్ల అందరికి అవేర్నెస్ వచ్చింది. ఆ సెల్ ఫోన్ రేట్లు తగ్గినందువల్ల, స్క్రీన్ వీడియోలు కనపడే ఫోన్ రేట్లు తగ్గినందువల్ల మా పార్టీకి అడ్వాంటేజ్.
అందరూ సోషల్ మీడియా చూస్తున్నారు. బరిగుడ్డు కాసేవాళ్ళు కూడా నిజాలు ఏందో ఒకరోజు మీ వాదన వింటారు, ఒకరోజు మా వాదన వింటారు. నిజం అనేది అర్థమైద్ది, మాకు ఓట్లు వేస్తారు, నిజం గ్రహిస్తున్నారు. మీరు చేస్తుంది అసలు ఏముంది? ఇన్ని 3,30,000 కోట్లు అప్పు చేసి 3,30,000 కోట్లు అప్పు చేసి ఏది ఏ పథకాలు అయ్యి ఫుల్ ప్లేజ్డ్గా గెలవబోతున్నారు అయితే 2029 మంచి మెజార్టీతో అధికారం వస్తుంది. సీట్లు కూడా పెరుగుతున్నాయి కదా ఈసారి. 175 కాదు కదా, 262నా 262 కదా, 263 కదా. సార్ 175 అని వెళ్ళారు కదా. ఇప్పుడు అదేం లేదా? నాట్ అన్నాడు, ఎందుకు రాకూడదు అన్నాడు. 175 వస్తే అని చెప్పలా, ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ప్రతి సీటుని మనం గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను చెప్తున్నా, నా అంచనా చెప్తాను, 90% సీట్లు వస్తే నా ఎజంప్షన్, అది నా వ్యక్తిగత ఎజంప్షన్. మన ఒంగోలు ఏది? ఒంగోలు కూడా గెలుస్తాం. ఒంగోలు అంటే ఏంది? ఒంగోలు ఏమన్నా బ్రహ్మ పదార్థం ఏంది? గెలుస్తాం స్వామి, గెలుస్తాం. మీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా మేము గెలుస్తాం. సరే, మీరు అనుకున్నట్టుగా మంచిగా మీ జగన్ లాగా 90% కూడా కాకుండా 263కి 263 అదే నినాదంతో మీరు ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.